హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక పైడి రాజు కోపంతో, ఏంటి గంగా, ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా? ఏదో పోనీలే, వాడి దగ్గర ఏదో బాక్సింగ్ నేర్చుకుంటున్నావు కదా, పైసలు వస్తున్నాయి కదా అని ఊరుకున్నాను. అంటే వాడితో ప్రేమ లేఖలు రాస్తున్నావా? అంటే ఆ రుద్రగాడు ఇష్టం కాబట్టి వాడితో సరసలాడుతున్నావు కదా? ఈ విషయం ఎవరికైనా తెలుస్తుందేమోనని మౌనంగా ఉన్నావు కదా, రహస్యంగా దాయాలనుకున్నావు కదా. ఎట్టకేలకు ఈ రహస్యం బయటపడింది గంగా. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? విని గంగ బాధపడుతూ, చూసావమ్మా నాన్న ఏం మాట్లాడుతున్నాడో, నేను అలాంటి పని చేస్తానని ఎలా అనుకున్నావమ్మా? చూడు గంగా, పిచ్చి పట్టిందా? మీ నాన్న అన్న మాటల్లో తప్పేముంది? నేను అప్పుడే చెప్పాను ఆ రుద్ర జోలికి పోవద్దని. వాళ్ళ జోలికి పోతే మనకి ప్రమాదం అని చెప్పాను, కానీ నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు రుద్ర సార్ పిలిచాడని బాక్సింగ్ నేర్చుకుంటున్నావు. మళ్ళీ నీ మీదకి నింద పడింది. నేను అప్పుడే చెప్పాను ఇవేవి మనకొద్దు, నీ పన్ను చూసుకో అని చెప్పాను, కానీ నా మాట వినలేదు. ఇప్పుడు ఊరంతా నోర్లు ఎలా మూయిస్తావు గంగా? ఇది విని గంగ బాధపడుతూ, అంటే అమ్మా నువ్వు కూడా నన్ను నమ్మట్లేదు కదా, నేనే తప్పు చేయలేదు, ఎవరెందుకు నా మాట వినట్లేదు అని అంటుంటే, ఇక పైడి రాజు కోపంతో, ఏంటి గంగా, అంటే నువ్వు చెప్పే మాటలు వినాలి కానీ మేం చెప్పే మాటలు వినవా? సరే అయితే నువ్వు చెప్పే మాటలు వింటాను. మరి ఈ ఊరందరికీ రుద్ర నిన్ను పట్టుకున్నాడు కదా, ఈ ఫోటో ఎలా వచ్చింది? అంటే రుద్రగాడు నిన్ను ప్రేమిస్తున్నాడా? నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావా? అందుకేనా వాడు నిన్ను పట్టుకున్నాడు? చెప్పవే గంగా, చెప్పు. ఇది విని గంగ బాధపడుతూ, నాన్న నీ కాళ్ళు పట్టుకుంటాను, రుద్ర సార్ని ఏమనకు. రుద్ర సార్ ఎంత మంచివారో నాకు బాగా తెలుసు. ఎవరికి ఏ అన్యాయం చేయడు, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఇక పైడి రాజు కోపంతో, ఏంటి గంగా, నా చెవులో పువ్వు పెడుతున్నావా? నువ్వు వాడిని ప్రేమిస్తేనే కదనే నువ్వు వాడి గురించి పొగుడుతున్నావు. అంటే నీకు వాడి మీద ప్రేమ ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు కదా. ఓ రుద్రగాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టనే, పద ఓ రుద్ర దగ్గరికి పోదాం అనుకుంటూ పైడి రాజు కోపంతో ఇక గంగను రుద్ర వాళ్ళ ఇంటికి తీసుకురాగానే, రే రుద్రగా బయటికి రారా, అటో ఇటో తేల్చిపోవాలరా. నా కూతుర్ని వాడుకోవాలని కదరా ఇదంతా చేస్తున్నావు. నీ బుద్ధి రా ఇలా నీచ బుద్ధిగా ఉందిరా. అంటే ఆ రుద్రగాడికి నా కూతురి మీద మోజుంది కాబట్టి ఇలా పట్టుకున్నాడు. వాణ్ణి అంత తేలిగ్గా వదిలిపెట్టను. రే రుద్రగా బయటికి రారా, దమ్ము లేదారా, ఇప్పుడు బయటికి రారా అనుకుంటూ ఇక పైడి రాజు అంటుంటే, ఇక లక్ష్మి కోపంతో, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? పెద్దరితోనే అలాగేనా మాట్లాడడం? ఏంటి వాళ్ళు పెద్దోళ్ళ, పిల్లల జీవితంతో ఆడుకోవచ్చా? వీళ్ళ మొహాలు అని పైడి రాజు అంటుంటే, ఇక శకుంతల కోపంతో, నోర్మి, అసలు ఏం మాట్లాడుతున్నారా? వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయడం తెలియదు కానీ ప్రతిరోజు తాగి తందలాడాడతావారా? నీ కూతురికి పెళ్లి చేసి మాట్లాడు, ఇలా తాగొచ్చి మాట్లాడుకో. కూతురికి పెళ్లి చేయాలన్న ఆలోచన తెలియదు కానీ తాగొచ్చి గొడవ చేయడం తెలుసా? ఇటు వీరేంద్ర కోపంతో, ఏంటి నీ కూతురు వాటర్ క్యాన్ ఇవ్వడానికి రావట్లేదు, నీ కూతురు నా రుద్రబావ దగ్గర బాక్స్ నేర్చుకోవడానికి వస్తుంది. నీ కూతురికి బుద్ధి చెప్పు. ఇలాంటి పౌరుషం మాటలు మాట్లాడకుండా నీ కూతురికి పెళ్లి చేయి అని వీరేంద్ర అనడంతో, ఇక పైడి రాజు కోపంతో, చూడు ఎలాగైనా సరే నా కూతురికి పెళ్లి చేసి మీ తాట తీస్తాను, అప్పుడు ఈ పైడి రాజు ఏంటో మీ అందరికీ చూపెడతాను. ఇది విని శకుంతల సంతోషంతో, రేపు పైడిగా నీ కూతురికి పెళ్లి చేయరా, అప్పుడే ఆ గంగ నా ఇంటికి కోడలుగా రాదు. ఒకవేళ కనుక ఈ గంగ ఈ ఇంటికి కోడలైతే నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. నా కుటుంబాన్ని కాపాడడం కోసం రుద్రతో మాట్లాడుతున్నాను, అది కాకుండా పార్వతికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అనుకుంటూ సంతోషపడుతుంటే, ఇక ఇషిక సంతోషంతో వీరేంద్ర దగ్గరికి వచ్చి, ఏంటి బ్రో బాగానే ఆ పైడి రాజుకు పంచిచ్చారు కదా, అంతేకాకుండా గంగను కూడా ఫుల్గా ఇరికించారు. పాపం గంగ వాటర్ క్యాన్లో మోస్తుందేమో అనుకొని వాళ్ళ నాన్న అనుకున్నారు. ఇప్పుడు నువ్వేమో రుద్ర దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటుందని చెప్తున్నావు. ఇక వాళ్ళ నాన్నకు కూడా డౌట్ వస్తుంది కదా, ఈ గంగ తప్పకుండా రుద్రని ప్రేమిస్తుందని. ఇక పైడి రాజు పౌరుషంతో తప్పకుండా గంగకు మణికిచ్చి పెళ్లి చేస్తాడు. ఇక మణిగాడు కూడా చాలా సంతోషపడిపోతాడు. ఇషిక, మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయితే ఇంకేముంటుంది చెప్పు.
ఆ రుద్రగాడేమో పార్వతిని పెళ్లి చేసుకుంటే ఇక పార్వతి రుద్రని కుక్కను వాడుకున్నట్టు వాడుకుంటుంది. ఆ తర్వాత ఇక మణిగాడేమో గంగను పెళ్లి చేసుకుంటే మణిగాడు ఇక దుబాయ్కి అంబేస్తాడు. పాపం కుక్క జీవితంలో ఉంటుంది దానికి. ఎలా అయితే నిమిషిక అన్నీ మనకు మంచిగానే జరుగుతున్నాయి కదా, మనం అనుకున్నట్టుగా మనకి జరుగుతున్నాయి. ఇటు ఏమో పైడిరాజు కోపంతో, చూడు గంగా, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు గనుక మణిగాన్ని పెళ్లి చేసుకోపోయినావనుకో నా శవాన్ని చూస్తావు. అది కాకుండా మీ అమ్మను కూడా చంపేస్తాను. ఇక నువ్వు అనాథగా మారిపోతావు. చెప్పు గంగా, వాణ్ణి పెళ్లి చేసుకుంటావా లేకపోతే మా ఇద్దరి శవాలను చూస్తావా? ఇక నీకు పెళ్లి చేయకపోతే వాళ్ళందరూ అంటున్నారు కదా చాతకాని దద్దమ్మనని. అది నేను భరించలేకపోతున్నాను. నా పరుగును నిలబెట్టాలనుకుంటే ఆ మణిగాన్ని పెళ్లి చేసుకో. లేకపోయినావనుకో ఏం చేస్తానో నీకు తెలుసు కదా అనుకుంటూ ఇక పైడిరాజు వెళ్ళిపోగానే ఇక లక్ష్మి బాధపడుతూ, చూడు గంగా, నీ చేతులారా నువ్వే చేసుకున్నావు. నీకు ఎన్నటి నుంచో చెప్తున్నాను, నువ్వు పెద్దోళ్ళ జోలికి పోవద్దు, నీ పనేదు నువ్వు చూసుకో అని. కానీ నువ్వు మా మాట వినకుండా ఆ రుద్రసారి దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటున్నావు. ఇప్పుడు మీ నాన్నకు కోపం వస్తే సస్తానని బెదిరిస్తున్నాడు. ఏం చేస్తావు గంగా చెప్పు. నాన్న మాటకు తల వంచి ఆ మణిగాన్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకోవద్దు గంగా, మేము సచ్చిన పర్లేదు, నువ్వు వాణ్ణి చేసుకోవద్దు. ఆ మణిగాడు పెద్ద మోసగాడు, నిన్ను దుబాయ్కి అమ్మాలని చూస్తున్నాడు. నువ్వు గనుక వాణ్ణి పెళ్లి చేసుకుంటే నరక యాతన పడతావు గంగా. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా చావేదో నేను చేస్తాను. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నిన్ను విడిచి వెళ్తానని ఎలా అనుకున్నావు? అయ్య మాట ప్రకారం ఆ మణిగాన్ని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. నాన్న పరువును కాపాడుతాను. ఏంటి గంగా, బుద్ధుందా నీకు? మీ అయ్యేదో కోపంలో అంటే నువ్వు ఆ మణిగాన్ని పెళ్లి చేసుకుంటావా? వద్దు గంగ, వద్దు. నా మాటను విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదమ్మా, తప్పకుండా మణిని పెళ్లి చేసుకుంటాను. నాన్న, మీ మాటను నిలబెట్టడానికి తప్పకుండా నువ్వు చూపించిన సంబంధాన్ని చేసుకుంటాను. ఇది విని పైడిరాజు సంతోషంతో, నాకు తెలుసమ్మా, అయ్య మాట వింటావని, అయ్య గౌరవాన్ని నిలబెడతావని. నీకు తెలుసు కదా ఆ మణిగానికి ఇచ్చి నీకు పెళ్లి చేస్తానని. రేపే ఆ మణిగాడికి నీకు పెళ్ళి, సరేనా? వెళ్ళి పడుకో అమ్మా, రెస్ట్ తీసుకో. సరే నాన్న, మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ గంగ ఏడుస్తూ తన రూమ్లో బాధపడుతూ ఉండిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.